హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ కోర్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతోనే ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అండ్ చూస్తే రీసెంట్లీ పల్లవి ప్రశాంత్ ఇష్యూ చాలా పెద్దగా వైరల్ అయిపోయింది, చూస్తుంటారు. మీరు కూడా ఒక ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఇతను ప్రమేయం లేకుండా అంటే అక్కడ ధ్వంసమైంది ప్రాపర్టీ, అంటే ఒక ఫ్యాన్స్ అనో లేకుంటే ఈయన అభిమానం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కేసు అనేది ప్రశాంత్ మీదనే ఎందుకు పెట్టారు మేడం? అంటే అక్కడ చేసింది వేరే వాళ్ళు కదా, వై రీజన్గా తనే ఉన్నాడు, తన మీద పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు, కేసు రైట్స్ ఎవరికి ఉంటాయి? కరెక్ట్ ప్రశ్న. ఏంటంటే అక్కడ గొడవ దేని గురించి జరిగిందమ్మా? ఫ్యాన్స్, అబ్బాయి ఎవరి ఫ్యాన్స్? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే కదా. పోలీసు వాళ్ళు ఫస్టే హెచ్చరించారు, ఓకే బాబు నువ్వు ఇప్పుడు రోడ్ షోకి రాకు, బ్యాక్ సైడ్ నుంచి నువ్వు వెళ్ళిపో, మేము ప్రిపేర్డ్గా లేము. అంటే ఏ రోడ్ షోకైనా ఏ విఐపీస్ వచ్చినా ఫస్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎంతమంది వస్తారు ఏంటి అని అనాలిసిస్ చేస్తారు. దాన్ని బట్టి ఇక్కడ బెటాలియన్ తయారు చేస్తారు. నువ్వు సడన్గా వచ్చేసి నాకు ఇప్పుడు కొత్తగా వచ్చింది నేను వచ్చేసాను అని నువ్వు చెప్తే తట్టుకోలేరు. ఆ పోలీసు వాళ్ళే కాదు, ఈ అబ్బాయి కూడా తట్టుకోరు. ఏ ఫ్యాన్ అయినా రాయి విసురుతాడు. ఫ్యాన్లో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు, అప్పుడు ఎవరు బాధ్యుడు? పోలీసు వాడు ఉండి కూడా వాడిని కాపాడలేదు అంటారు కదా. అప్పుడు ఎవరి మీద వెళ్ళింది? మళ్ళీ వీళ్ళ మీదకే వచ్చింది. అంటే నువ్వు చెప్పిన మాట వినకపోవడం నీదే తప్పు. వాళ్ళు ఏదైనా రాయి విసిరితే వీళ్ళు కాపాడలేదు అన్నాం, ఇదే మాట. ఆ పోలీసు వాళ్ళు కూడా మనుషులేనమ్మా. ఆ రాయి వాళ్ళకి తగిలితే అక్కడ అదే జరిగింది. వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపో, నెక్స్ట్ టైం పెట్టుకోండి మీ రోడ్ షోలు అని అంటే ఓకే అని వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చాట. బ్యాక్ వచ్చి ఓపెన్ టాప్ రూఫ్ కారులోని రోడ్ షో అదే వాళ్ళకి హాయ్ బాయ్ చెప్పేసరికి వాళ్ళు మిగతా వాళ్ళంతా రెచ్చిపోయారు. రెచ్చిపోయి దొమ్మిలు జరిగాయి. మరి ప్రభుత్వ ఆస్తికి నష్టాలు జరిగాయి. వాళ్ళ ఫ్యాన్లు, ఎవరి ఫ్యాన్లు? ఆ అబ్బాయి ఫ్యాన్స్ కాబట్టి ఆ అబ్బాయి ముద్దాయి నెంబర్ 1, A1 అనమాట. ఆయన మీదే కేసు ఉంటుంది, పక్కవాడి మీద ఎందుకు ఉంటుంది కేసు? అదే నేనేం తప్పు చేయలే, వాళ్ళు చేస్తే ఏందని చెప్పడం జరిగింది. వాళ్ళు చేశారు అంటే నువ్వు ప్రొవోక్ చేయబట్టే కదా, నువ్వు కనపడబట్టే. నువ్వు కనిపించలేదనుకో అంత గొడవ అవ్వదు అక్కడ. ఒక అయినా కూడా ఈయన మీద ఉండకపోయేది. ఇతను లేకపోతే ఎవడి మీద వాళ్ళు అరుస్తారు? వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక రైతు కుటుంబంలోంచి వచ్చాడు, చాలా డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చాడు. అలాంటి వాళ్ళని ఈ షోలు గెలిచి బయటకు వచ్చారు అంటే ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఒక హద్దులు హల్లులు లేని సముద్రం లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు ఎప్పుడు కట్ట తెగిపోతుందో ఎవరికి తెలియదు. ఫ్యాన్స్ అలా ఉంటారు. ఆ నీటి ప్రవాహానికి ఎంత పెద్ద ఆనకట్టలైనా తెగిపోతాయి, ఫ్యాన్స్ కూడా అంతే, ఎవరు ఆపలేరు. అందుకని వీళ్ళు ముందే ఇన్ఫామ్ చేస్తారు. ఇలా ఈ రోడ్ షోలోని పల్లవి ప్రశాంత్ వెళ్తాడు అని వాళ్ళ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదా ఇతను మేము అక్కడికి వస్తున్నాము అని ముందు చెప్పాడు అనుకో, అప్పుడు వాళ్ళు దానికి తగ్గ బందోబస్తు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చిన్నదే ఆలోచించమ్మా, ఏంటది, షాప్ ఓపెనింగ్స్కి ఎవరో హీరోయిన్ వస్తున్నారు, చాలాసార్లు చాలా దొమ్మీలు జరిగాయి కదా. అలాంటిది సడన్గా నువ్వు వచ్చేస్తే తట్టుకోలేరు కదా. ఇప్పుడు నన్నేం ఎందుకు పెట్టారు అని అంటే మరి ఆ అబ్బాయి తప్పు కాబట్టి ఆ అబ్బాయి మీదే పెడతారు. తర్వాత బిగ్ బాస్ని కూడా బ్యాన్ చేయమంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వెళ్తున్నారు, మీకు ఒక అవకాశం ఇస్తున్నారు. అదొక మీకు ఫుట్పాత్ లాంటిది మీకు ఇచ్చారు, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి అంతే. సారీ, ఫుట్పాత్ కాదు, పాత్. ఒక స్టేజ్ మీకు కల్పిస్తున్నారు, మీరు దాంట్లో పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి అది మీ ఇష్టం. అంతేకాని ప్రతిదానికి ఫ్యాన్స్ అది బంద్ చేయండి లేదా నాగార్జున్ని అరెస్ట్ చేయండి అని. నాగార్జున ఏం రోడ్డు మీద వచ్చి నిలబడలేదు, వాళ్ళ ప్రొటెక్ట్ వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైనా వచ్చారు ఆయన? రాడు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు సడన్గా ఎక్కడో కనిపిస్తారు, అసలు గుర్తు కూడా పట్టం. మనం ఎక్కడైనా చూస్తున్నాం, ఏదైనా షో జరిగిన తర్వాత అందులోంచి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు డైరెక్ట్గా రారు. ఇదంతా చల్లబడ్డాక లేదా మామూలుగా పాపం వాళ్ళకి భయమే కదా, గబగబా పారిపోతారే తప్ప వాళ్ళంతా ఫ్రీగా మనలాగా రారు. ఎందుకంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఓకే, ఇప్పుడు కేసు కొట్టడానికి ఉంటుందా మేడం పల్లవి ప్రశాంత్? అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎంత హాని జరిగింది, వాళ్ళ డ్యామేజెస్ ఎంత ఉన్నాయి, వ్యాన్ అవి తగిలేట. తర్వాత ఒక పోలీస్ మ్యాన్కి కూడా ఏదో ఇంజరీస్ జరిగాయి అని అంటున్నారు. అవన్నీ ఉంటాయి. ఆయన ఆ అబ్బాయి మీద ఏవో కేసులు ఉంటాయని ఏం లేదు, ఏం క్రిమినల్ ఏం కాదు కదా, ఎవరిని చంపేయలేదు, తెలిసి తెలియక వచ్చాడు.
అది కూడా ఏంటంటే ఆనందంతో వచ్చేసాడు బయటికి, అంతే తప్ప ఏదో వాంటెడ్లీ రాలేదు. అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.